వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్య మౌనిక. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా ప్లాంట్ లవర్స్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా చాలా యూజ్ అవుతుంది. లేదు మాకు అంత అలవాటు లేదని అనుకుంటే మాత్రం అలవాటు చేసేసుకోండి, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. అంటే అలవాటు చేసుకోండి అంటున్నాను కదా అని పెద్ద ప్లాంట్సే పెంచాలి అని ఏం లేదు. మీరు ఇంట్లో చిన్నగా మెయింటెనెన్స్ ఫ్రీ ప్లాంట్స్ కూడా చాలా ఉంటాయి, అలాంటివి చూస్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. చిన్నగా స్టార్ట్ చేయండి, ఒక 3 to 4 నుంచి అలా పెంచుకుంటూ మీకే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మనకి ప్లాంట్స్ అనేది ఇంట్లో ఉంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, మన హెల్త్కి కూడా చాలా మంచిది, ఎయిర్ ప్యూరిఫికేషన్స్కి కూడా చాలా మంచిది. వాట్ నాట్ you'll know once you start concentrating on them. సో ఈ పర్టికులర్ ప్లేస్కి నేను పాట్స్ కొన్ని తీసుకోవడానికి వచ్చాను అనమాట, సిరమిక్ పాట్స్. ఇది వచ్చేసి గోవింద్ టెర్రకోటాస్ అని నాచారంలో ఉంది. హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ పాట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. కాకపోతే మనకి ఇంట్లో కాబట్టి ఇంత పెద్దవి కాకుండా కొంచెం చిన్న సైజులో క్యూట్గా ఉండేవి తీసుకుందామా అని అనుకుంటున్నాం. మేము మా ఫ్లాట్ ముందు అన్నీ లైన్గా పెట్టుకోవడానికి అని చెప్పేసి నేను చూస్తున్నాను అనమాట. ఇప్పటి వరకు అన్నీ నార్మల్ ప్లాస్టిక్ పాట్స్ ఉన్నాయి, ఇంకా అవి కాకుండా సిరమిక్కి మార్చేద్దామని చెప్పి ఇక్కడికైతే వచ్చాను. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, అన్ని సైజెస్లో ఉన్నాయి. కాకపోతే నేను అనుకున్న సైజులో ఉన్నాయి ఆప్షన్స్. ఎలా ఉన్నాయంటే ఎక్కువ మట్టికి సెట్ ఆఫ్ 3 అలా ఉన్నాయి, అంటే పెద్ద సైజు దాని నెక్స్ట్ చిన్నగా. సో సెట్ ఆఫ్ 3 నాకు అంత యూజ్ లేదు, కానీ నాకు కావాల్సిన సైజెస్లో ఎతికి నేనైతే ఒక పెద్ద పాట్స్ కొంచెం పెద్ద సైజు ఒక 4 తీసుకున్నాను, మిగతావి చిన్నవి తీసుకున్నాను. ఈ సైజు అయితే నాకు సరిపోతుంది అనమాట ఇంట్లో. సో చూడండి, ప్రైజెస్ కూడా నాకైతే అన్నీ అని చెప్పను, కొన్ని మాత్రం చాలా రీజనబుల్ అనిపించినాయి బయటతో కంపేర్ చేస్తే. ఇంకొక మెయిన్ థింగ్, మీరు ఇక్కడికి వెళ్ళి కొనుక్కునేటప్పుడు క్లియర్గా అన్నీ చూసుకోండి, చుట్టూ అసలు అంత బాగానే ఉందా, ఏమన్నా క్రాక్స్ వచ్చాయా ఏంటి అని చెప్పి. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ వెళ్దాం అనుకుంటే మాత్రం పక్కా ఒక అంబ్రెల్లా క్యారీ చేయండి. అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నాయి, బట్ ఒకవేళ ఇంకా అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండి లేకపోతే కష్టం అవుతుంది కాబట్టి, ఎందుకంటే ఎండ అనేది డైరెక్ట్గా తగులుతుంది కాబట్టి అసలు చాలా కష్టం తట్టుకోవడం. సో ఒక అంబ్రెల్లా తీసుకొని వెళ్తే హ్యాపీగా మీకు చాలాసేపు తిరగచ్చు, ఓపెన్ ఏరియా ఉంది కాబట్టి. ఇవన్నీ చిన్న క్యూట్ పాట్స్. నేను దీంట్లో కూడా ఒకటి తీసుకున్నాను, అది నేను ఇంట్లో ఎక్కడెక్కడ పెట్టానో కూడా నేను వీడియో ఎండింగ్లో మెన్షన్ చేస్తాను, తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఇక్కడ ముందు వైట్ కనిపిస్తుంది కదా, ఆ సైజులో నాకు కావాల్సింది, బట్ నాట్ ఇన్ వైట్, పేస్టల్స్లో కావాలని చెప్పేసి వెతుకుతూ ఉన్నాను అనమాట. అండ్ ఇవి ఇక్కడ మీరు చూస్తున్న ఈ పేస్టల్ కలర్స్ నాకు చాలా బాగా నచ్చినాయి, కానీ అవి సెట్ ఆఫ్ 2, 3 అలా ఉన్నాయి. దాంట్లో ఇంకొక 2 ఉన్నాయి, సేమ్ ఒకటే సైజు కాదు, మళ్ళీ ఒకటి చిన్నది, సెకండ్ సైజ్, థర్డ్ సైజ్ అలా ఏం చేసుకోవడానికి నాకు ఏం లేదు కాబట్టి నేను అవి ప్రిఫర్ చేయలేదు. అసలు సింగిల్ ఇస్తారా అని చాలాసార్లు అడిగాను. ఇఫ్ దే హ్యావ్ సెడ్ ఎస్, నేను తీసుకునేదాన్నేమో. అండ్ ఇక్కడివి నాకు చాలా బాగా నచ్చాయి, ఆస్థెటిక్గా ఉన్నాయి. ఇవి కూడా సెట్ ఆఫ్ 3 1300 వరకు ఉంది ప్రైస్. అంటే ఈ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి, బట్ సింగిల్ ఇస్ వాట్ ఐ హ్యావ్ సర్చ్డ్ ఫర్. అసలు మనకి 250 నుంచి 200, అంటే కొంచెం ఈ సైజ్ ఆఫ్ పాట్స్ అయితే 200 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. అండ్ సెట్స్ అయితే అలాంటి సైజులో సెట్స్ అరౌండ్ 1300 వరకు, అంటే ఇంకా మధ్యలో ప్రైజెస్ అన్నీ కూడా ఉన్నాయి. పెద్ద పాట్స్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి. సో వీళ్ళ దగ్గర మినిమం అయితే మనం 1000 బిల్ చేయాలి. సో వెళ్ళేది ఉంటే కొంచెం పాట్స్ అవి కావాలి, ఒక 4-5 పాట్స్ తీసుకుంటున్నారు అన్నట్టు వెళ్తే మీకు ఈజీగా అయిపోతుంది. చిన్న పాట్స్ అయితే 100, 120, 130 అలా ఉన్నాయి, డిఫరెంట్ రేంజెస్లో. అంటే మోడల్ని బట్టి ప్రైస్ రేంజ్ అనేది డిఫర్ అవుతుంది. చూసారు కదా, పెద్దవి కూడా ఉన్నాయన్నమాట. సో మీరు ఏదైనా విల్లా, ఇండివిజువల్ హౌస్ అయితే ఇవి చాలా మంచి లుక్ వస్తాయి. సో నేను సజెస్ట్ చేసేది అయితే పేస్టల్ కలర్స్లోకి వెళ్ళిపోండి, చాలా మంచి కలెక్షన్ ఉంది. ఇక్కడ బ్లూ చూసారా, అవి కూడా చాలా బాగా నచ్చాయి. దాంట్లో చిన్న సైజు ఉన్నాయా అని అడిగాను, లేవన్నారు.
సో నేను 2 వచ్చేసి బ్లూ కలర్ అండ్ ఇంకొక 2 పింకిష్ కలర్లో తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ స్టాండ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు కింద వైట్ అండ్ గ్రీన్లో కనిపిస్తున్నాయి కదా, ఆ స్టాండ్స్ ఒక్కొక్కటి 50 రూపీస్. నేను అన్నిటికీ స్టాండ్స్ తీసేసుకున్నాను బికాస్ బయట తుడుచుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, కింద ప్లేట్స్ కాకుండా అని చెప్పి. ఇంకా సెరమిక్ క్రాకరీ కూడా వీళ్ళ దగ్గర చాలా చాలా ఉన్నాయి, మంచి డిజైన్స్. అంటే క్రాకరీ అది కూడా అంతే, మళ్ళీ కొన్ని ఐటమ్స్ వెరీ రీజనబుల్, కొన్ని నార్మల్ మనకు బయట ఎంత దొరుకుతున్నాయో అంతే ప్రైజెస్ ఉన్నాయో అనమాట. సో టైం తీసుకొని స్లోగా నచ్చినవి బాగా సాటిస్ఫై అయినవే తీసుకోండి అని నేను చెప్తాను. నేను క్రాకరీ కూడా ఒక కడాయి సెట్ అంటే జస్ట్ ఫర్ సర్వింగ్ పర్పస్ లాగా కొన్ని తీసుకున్నాను దీంట్లో. అది నేను ఈ వీడియోలో కాకుండా నెక్స్ట్ వీడియోలో నేను కొన్ని కిచెన్ ఆర్గనైజేషన్ చూపించినప్పుడు చూపిస్తాను. ఈ వీడియోలో కంప్లీట్ ఓన్లీ పాట్స్ లాంటివే చూపిస్తాను. వీళ్ళ దగ్గర బార్గెయిన్ చేయడానికి అయితే మేబీ చాలా పెద్ద బల్క్లో అలా తీసుకెళ్తే ఏమన్నా ఉంటుంది, కానీ నార్మల్ మనం ఇంట్లోకి షాపింగ్ చేసుకోవడానికి అయితే అంత ఉండదు. ఫస్ట్ వచ్చేసి పాట్, ఇది చాలా నచ్చి తీసుకున్నాను, అరౌండ్ 200 ఎంతో పడింది. సో వాష్ బేసిన్ ఏరియా దగ్గర మనీ ప్లాంట్ వేసాను అనమాట, చూసారా. ఇది జాడీల్లో ఆయిల్ పోసుకునేది, నేను మాత్రం ఖచ్చితంగా ప్లాంట్ కోసం అనే తీసుకున్నాను ఇది. అండ్ అసలు ఆ లుక్ అనేది మొత్తం చేంజ్ అయిపోయింది. అది వచ్చేసి అరౌండ్ 100 రూపీస్ పడింది. ఇలాంటి చిన్న చిన్న జాడీలు మీరు ముందు వీడియో కనుక చూసుంటే నేను అగ్రోమార్ట్లో తీసుకున్నాను కదా, ఇక్కడ కూడా ఉన్నాయి. నేను చెప్పాను కదా అగ్రోమార్ట్లో మనకి 70 అరౌండ్ పడి, ఇక్కడ వచ్చేసి 40-45 అలా ఉన్నాయి ప్రైజెస్. సో ఇందులో కూడా నేను మనీ ప్లాంట్ ఇంక్లూడ్ చేశాను. మధ్యలో రాధాకృష్ణుడి బొమ్మ ఉంది నా దగ్గర. అండ్ ఇది చిన్న పాట్స్లో తీసుకున్నాను, ఇది కూడా 100 పడింది. సో మెయింటెనెన్స్ ఫ్రీ ప్లాంట్స్ అంటే మనకి మోస్ట్లీ మనీ ప్లాంట్స్ ఇంకా క్రీపర్ టైప్ కాబట్టి ఆ లుక్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. నేను ఇంట్లో ఎక్కువ అవే పెడతాను. ఇది వచ్చేసి బయట నేను వాటర్ చేస్తున్న పింక్ కలర్ చూసారు కదా, పింక్, దాని పక్కన ఉన్న బ్లూ. సో ఆ పింక్ 2 బ్లూ 2 తీసుకున్నాను కొంచెం పెద్ద పాట్స్లో. అండ్ ఇట్ కంప్లీట్లీ చేంజ్ ద లుక్ అనమాట. బయట మాకు ఇంతకుముందు వైట్ నార్మల్ ప్లాస్టిక్వి మనకు బ్రౌన్ కలర్లో వస్తాయి కదా, అవి ఉండేవి. అసలు ఇవి యాడ్ చేసిన తర్వాత చాలా చాలా నీట్గా కనిపిస్తున్నాయి. నేను ఎక్కువ ప్లాంట్స్ అని కాదు, ఉన్న వాటినే జాగ్రత్తగా చూసుకోవడానికి ట్రై చేస్తాను. ముందు వరకు నేను మోస్ట్లీ ఆకుకూరలు ఎక్కువ వేసేదాన్ని, అవి కూడా చాలా బాగా వచ్చేది, పాలకూర, పుదీనా ఇలాంటివి. అండ్ ఈ మందారం కూడా నా దగ్గర చాలా రోజుల నుంచి ఉంది. అలోవెరా ఒకటి పక్కా ఉంచుకుంటాం, మనకి సెల్ఫ్ కేర్కి బాగా యూజ్ అవుతుంది అండ్ చాలా ఈజీగా గ్రో అయిపోతుంది కదా అలోవెరా. అది ఇంకా మోస్ట్లీ ఆకుకూరలు వేస్తాను. ఒక 4-5 ప్లాంట్స్ మాత్రం నార్మల్గా ఉంటాయి అన్నమాట. సో ఇది సమ్మర్ కాబట్టి కొంచెం టేక్ కేర్ చేయాలి, వాటరింగ్ కానీ అదంతా. బట్ ఈజీ మెయింటెనెన్స్ ప్లాంట్స్ మనకి చాలా చాలా ఉన్నాయి. మీకు ఏవేవి ఈజీగా పెంచుకోవచ్చు అనేది కావాలి అంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నాకు తెలిసినవి నేను ముందు వీడియోస్లో మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే మీరు ఎక్కడికైనా ఊరు వెళ్ళినా ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవాలన్నా అంత మెయింటెనెన్స్ లేకుండా ఈజీగా పెంచేసుకునేది ఐ విల్ షో యూ. అండ్ ఈ కింద స్టాండ్స్ చూసారు కదా, అన్ని స్టాండ్స్ తీసేసుకున్నాను అనమాట నేను అన్నిటికీ. అండ్ నాకు తులసిది వచ్చి అది స్టోన్ మార్బుల్ది కాబట్టి దానికి ఇలాంటి ప్లాస్టిక్ది అస్సలు పనికిరావు, ఆగదు, వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి ఐరన్ ఫస్ట్ నుంచి ఐరన్దే ఉంది. కాకపోతే ఐరన్కి ఆల్టర్నేటివ్ ఆలోచిస్తున్నాను. నాకు ఐ కుడ్ నాట్ ఫైండ్ వన్, చూడాలి, ఎందుకంటే కింద మార్క్స్ వచ్చేస్తాయి కదా ఐరన్ అనేది రస్ట్ పట్టేసి. సో ఆ పింక్ అండ్ బ్లూ కలర్స్, లైట్ కలర్స్ యాడ్ అయ్యేసరికి చాలా బాగా అనిపిస్తున్నాయి. సో మీరైతే వెళ్ళి కంపేర్ చేసుకోవచ్చు. నిజంగానే మీరు అన్నీ చూసుకున్న తర్వాత కొన్ని మాత్రం చాలా మంచి రీజనబుల్ ప్రైసెస్కి వస్తున్నాయి అనిపించింది, కొన్ని కొంచెం ఎక్కువే అనిపించింది. దాన్ని బట్టి మనకు కావాల్సింది మనం తీసుకోవచ్చు. నాకైతే కలెక్షన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ కూడా ఉన్నాయి అనిపించింది. అండ్ మీలో కూడా చాలామందికి యూజ్ అవుతుంది అనిపించి
ఈ వీడియోతో అయితే ముందుకు వచ్చేసాను. సో నా వీడియోని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు కిందనే కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ నోటిఫికేషన్స్ ఆన్ చేసేసుకోండి. సో నేను ఎప్పుడైనా ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా మీరు చూసేయచ్చు. That's all for today's video. మళ్ళీ ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేస్తాను. Until then guys, please keep smiling, stay hydrated and bye bye.